నమస్తే. నేను ప్రియా శర్మ. వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎంతోమంది గాయని, గాయకులతో ప్రముఖంగా తెలుగులోను, తమిళంలోను దూసుకు వెళ్ళిపోతున్న మన శ్వేతామోహన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మన శ్వేతామోహన్ గారు ఈ మధ్య రీసెంట్‌గా ట్రెండింగ్ అయిన 'స్టార్ మా సూపర్ సింగర్‌లో' జడ్జిగా వ్యవహరిస్తున్నారనమాట. సో, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్వేతామోహన్ జీ. నమస్కారం, అందరికీ నమస్కారం. వావ్! యూ స్పీక్ తెలుగు వెరీ వెల్. నాట్ రియల్లీ. ఓకే డన్. ట్రై చేస్తున్నాను నేను. వెరీ స్వీట్, వెరీ స్వీట్. సో శ్వేతామోహన్ జీ, ఫైనలీ ఐ గాట్ ద ఆపర్చునిటీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీతో. ఐ వాజ్ సో బ్లెస్డ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఎట్ ద సేమ్ టైమ్. ఓకే దెన్, సో చెప్పండి, మీరు సూపర్ సింగర్, స్టార్ మా సూపర్ సింగర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు అండ్ మీరు తెలుగులోను, తమిళ్లోను కూడా ఈ షోకి జడ్జిగా చేశారు. సో హౌ యూ ఫీల్? సరిగా చెప్పారు మీరు. తమిళ్లో 4 సీజన్ నేను చేశాను స్టార్ విజయ్లో. ఇప్పుడు స్టార్ మాలో సూపర్ సింగర్ నా మొదటి సీజన్ ఇది. నేను సూపర్గా ఎంజాయ్ చేశాను. సూపర్ జడ్జెస్ ప్యానల్, ఆనంద్ శ్రీరామ్ గారుది ఫుల్ జోష్, మంగ్లీ గారిది యునో బబ్లీనెస్, రాహుల్ గారిది ఫనీ కమెంట్స్, అన్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ వండర్ఫుల్ టాలెంట్స్ మాకు ఇచ్చింది. సో వెరీ హ్యాపీ అబౌట్ అ బ్యూటిఫుల్ సీజన్. మీరు అంటే స్టార్ మా సూపర్ సింగర్ మీరు జడ్జిగా వ్యవహరిస్తున్నారు అండ్ మీ టీమ్కి అండ్ యువర్ టీమ్ నేమ్ వాజ్ లైక్ శ్వేత రాక్స్. సో వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే శ్వేత రాక్స్ అనగానే మా వాళ్ళకి రాక్ అంటే మన దేవిశ్రీ ప్రసాద్ గారు. సో వాట్ యు సే అబౌట్ ఇట్? దేవిశ్రీ ప్రసాద్ గారు, ఐ లవ్ హిమ్. ఎందుకే నా ఒక ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ దేవిశ్రీ గారు. అండ్ నాకు చాలా 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 మంచి పాటలు ఇచ్చారు దేవిశ్రీ గారు. సో ఐ లవ్ హిమ్. ఐ లవ్ హిస్ బ్రదర్ సాగర్ గారు ఆల్సో. సూపర్ సింగర్కి చేశారు కదా, అంటే యాంకరింగ్ లాగా స్టార్టింగ్లో. ఎస్. సో శ్వేత రాక్ స్టార్స్లో నాకు 4 బ్యూటిఫుల్ టాలెంట్స్ నాకు ఇచ్చారు ద టీమ్. అండ్ 4 పేరు, they were different from each other. I had Hemant, and then I had Mahati, and then Sahiti and Dhriti. Dhriti was a very melodious, she had a beautiful voice. Mahati had a very unique talent. She did not imitate anybody. She was sounding on her own. And Sahiti had a very western, very contemporary singing style. And Hemant also, I think Hemant, even though he got eliminated few episodes before, he's very popular on social media, and he has his own fan following. Yes. So what's your favorite and who is your favorite contestant? I cannot Say చెప్పుకోలేము. the particular one. Yeah, I cannot say that. Okay. Because each one has their own talent. They are here for their own journey, and they are here to find their own calling, and their own their own journey in music is different from each other. Yes, exactly. So coming to your judges, okay, so your co-judges are there, right? And Ananta Sriramji and Rahul Sipliganj garu, and the same time Mangli garu. So what you say about them? అదే నేను చెప్పాను కదా, ఈ ముగ్గురు వలన నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫుల్ సీజన్ లాఫింగ్ నా థ్రోట్ స్ట్రెయిన్డ్ అయిపోతుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఇట్ గెట్స్ స్ట్రెయిన్డ్ వాయిస్ బికాస్ ఐమ్ లాఫింగ్ బికాస్ ఆఫ్, ఎస్పెషలీ ఐమ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మంగ్లీ గారు. She's a very bubbly person. I love her. She's very positive. I've fallen in love with her, and very simple, very down to earth, very sweet person she is. She's so good at her heart. So Mangli is such a beautiful lady. And Anant garu to, what can I say about him? He's just so intelligent, brilliant. So it's an honor to sit on the same panel as Anant garu. శ్వేతాజీ, ఫైనల్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అండ్ మీ కంటెస్టెంట్స్ మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఫైనల్లో మాకు ఏమైనా సర్ప్రైజ్ ఉందా మీ సింగింగ్ అండ్ ఆల్? నాది ఒక పర్ఫార్మెన్స్ ఉంది, ఫేమస్ సాంగ్ అమ్మ తల్లి. ఆ సాంగ్
Star Ma Super Singer Grand Finale, March 16th and 17th. అందరూ ఫ్యామిలీతో కలిసి స్టార్ మాలో తప్పకుండా చూడండి. వెరీ బ్యూటిఫుల్. ఎస్, చూసారుగా. సో మన శ్వేతా మోహన్ జీ తమిళ్లోను తెలుగులోను ఎంత బ్యూటిఫుల్గా రాణిస్తూ జడ్జిగా వ్యవహరిస్తూ మన స్టార్ మా సూపర్ సింగర్స్లో ఒక వెలుగు వెలుగుతున్నారనమాట. అట్లా సో ఫైనల్స్కి మీరు రెడీయా? నేను కూడా రెడీ. సో ఒక్క నిమిషం కూడా లేట్ చేయొద్దు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫైనల్స్కి సపోర్ట్ చేసేసేయండి ప్రతి కంటెస్టెంట్స్ని. నెక్స్ట్ టైం మరో గెస్ట్తో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.